మేడిగడ్డ బ్యారేజ్పై రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకోబోతోంది. ఇక మేడిగడ్డ బ్యారేజ్ సంబంధించిన కొంగుబాటుపై విచారణను సిబిఐకి అప్పగించాలని యోచిస్తుంది. ఈ మేరకు ప్రభుత్వం నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఇప్పటికే కాళేశ్వరం బ్యారేజ్ని కాంగ్రెస్ పార్టీ బాంబులు పెట్టి పేల్చిందంటూ కేటీఆర్ చేసిన ఆరోపణల నేపథ్యంలో నిజాలు నిగ్గు తేల్చాలని ప్రభుత్వం భావిస్తోంది. నిజాలు ప్రజలకు తెలియజెప్పాలనే ఉద్దేశంతో సిబిఐ విచారణకు సిద్ధమవుతున్నట్టుగా తెలుస్తుంది. సిబిఐకి అప్పగించే అవకాశం ఉంది. సిబిఐ కూడా విచారణకు రెడీ అంటున్నట్టుగా తెలుస్తుంది. మొత్తం మీద కాళేశ్వరం ప్రాజెక్టు వ్యవహారం ఇప్పుడు సిబిఐ చేతుల్లోకి వెళ్ళబోతోంది. నిజం అనేది కడప దాటే లోపల అబద్ధం అంగేసుకుని ఊరంతా తిరిగేస్తుందట. అట్లనే ఈ లంగలు వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళు. నా డౌట్ అయితే వాళ్ళే గులగొట్టింటారు. ఆ రోజు మేడిగడ్డ దగ్గర కూడా బాంబు గింబ పెట్టి వీడియో ఏదో చేసింటాడు. ఇక అంత లుచ్చగాళ్ళు చేసి మళ్ళీ వాళ్ళే బదనాం చేసి పర్రె పడితే ఇగో కాంగ్రెస్ వాడేమో దున్నపోతు తినింది అన్నాడు, బీజేపీ వాడేమో దుడ్డని కట్టేని ఎక్కడుందిరా దుడ్డే అని వాడు తిరుగుతాడు. ఎన్డీఎస్ఏ రిపోర్ట్ అట. ఇద్దరు ఒకటే దొంగలు, ఇద్దరు దొంగలే. కాంగ్రెస్ వాడు బీజేపీ వాడు, ఇద్దరిని నమ్మద్దు. కేటీఆర్ కామెంట్స్పై నిజాలు ప్రజలకు తెలియాలనే నిర్ణయంతో ఈ నిర్ణయం తీసుకుంటున్నారు. 2023 అక్టోబర్ 21న మేడిగడ్డలో పెద్ద శబ్దంతో పిల్లర్లు కుంగుబాటుకు గురయ్యాయి. 19, 20, 21 పిల్లర్లు కుంగిపోయినట్లుగా ఫిర్యాదు అందింది. నవంబర్ 1న జాతీయ డ్యామ్ సేఫ్టీ అథారిటీ నివేదిక సమర్పించింది. పిల్లర్ కుంగుబాటు బాధ్యులపై క్రిమినల్ కేసులకు సిఫారసు చేసింది గతేడాది. వాళ్ళు కమిషన్ ముందు చెప్పిన విషయం ఎందుకు బయట బాంబుల గురించి మాట్లాడుతున్నారు? బాంబులతోనే జరిగి ఉంటే మరి ఈ సంవత్సరం పాటు కమిషన్ నడిచింది. పోయి కేటీఆర్ గారు వాళ్ళ తండ్రి గారు పోయి కమిషన్ చెప్తే అయిపోయింది కదా. వాళ్ళ హయాంలోనే జరిగింది అది. ఇక కాళేశ్వరం ప్రాజెక్టు పరిధిలో మేడిగడ్డ బ్యారేజ్ కుంగుబాటు కేసును ముఖ్యమంత్రి ప్రభుత్వం సిబిఐకి అప్పగించేందుకు యోచిస్తున్నట్టు తెలుస్తోంది. బ్యారేజ్ని కాంగ్రెస్ వాళ్ళే బాంబులు పెట్టి పేల్చారంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలను కాంగ్రెస్ సర్కార్ సీరియస్గా తీసుకుంది. ఈ వివాదంలో వాస్తవాలను ప్రజల ముందుంచేందుకు కేసును సిబిఐకి అప్పగించాలని యోచిస్తుంది. ఓవైపు జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ ప్రాజెక్టు అవకతవకలపై విచారణ చేస్తున్న క్రమంలో ఈ కేసును సిబిఐకి అప్పగించవచ్చా లేదా అన్న అంశంపై ప్రభుత్వం న్యాయపరమైన సలహాలు తీసుకుంటుంది. న్యాయపరంగా చిక్కులు లేకపోతే మేడిగడ్డ కేసును సిబిఐకి అప్పగించాలని ప్రభుత్వం భావిస్తున్నట్టు తెలుస్తోంది. మరోవైపు బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో మేడిగడ్డ బ్యారేజ్ కుంగిపోయిన విషయం తెలిసిందే. అప్పట్లో అనేక అనుమానాలు తలెత్తాయి. మహాదేవ్పూర్లో కేసు నమోదైంది. ఇరిగేషన్ అధికారులు బ్యారేజ్ కుంగుబాటు వెనుక కుట్రకోణం ఉందని, విద్రోహ శక్తుల ప్రమేయం ఉందని అనుమానాలు వ్యక్తం చేశారు. భారీ శబ్దంతో బ్యారేజ్ కుంగడంతో అనుమానాలు బలపడ్డాయి. ఇరిగేషన్ ఏఈ రవికాంత్ మేడిగడ్డ కుంగుబాటుపై అనుమానాలు వ్యక్తం చేశారు. దీంతో 2023 అక్టోబర్ 21న సాయంత్రం పెద్ద శబ్దంతో పిల్లర్లు కుంగిపోయినట్టుగా రవికాంత్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. 19, 20, 21 పిల్లర్లు కుంగిపోయినట్టుగా చెప్పారు. ఈ విషయంపై దర్యాప్తు చేయాలని కోరారు. పోలీసులు పబ్లిక్ ప్రాపర్టీ డ్యామేజ్ 3, 4 సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కేటీఆర్ ఏమంటున్నాడు? కాళేశ్వరంలో బాంబులు పెట్టినని. మీరు కూడా వచ్చి కొంతమంది అన్నాడు భయం, కాళేశ్వరంలో బాంబులు పెట్టినట్టుండేనా అన్నాడు. వాళ్ళ ప్రభుత్వంలో వాళ్ళని అటువంటి పరిస్థితి ఉండేనా? ఇవాళ కేటీఆర్ అడుగుతున్నట్టుగా కాళేశ్వరంలో గల బాంబులు పెట్టినట్టయితే కేటీఆర్ మాటను ఒక పిటిషన్గా తీసుకొని నేను గౌరవ ముఖ్యమంత్రి గారిని కోరుతా ఉన్నా, సిబిఐ విచారణ చేయించండి, లేదా ఇతర ఏ ఏజెన్సీతో విచారణ చేయించి. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీపై అపనింద మోపుతా ఉన్నాడు. అధికారంలో ఉన్నది వాళ్ళు. ప్రాజెక్టులు నిర్మించడం విఫలమైతే ఆ చెడ్డ పేరు కాంగ్రెస్ తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు. కాంగ్రెస్ ప్రాజెక్టులు నిర్మిస్తుంది, కాంగ్రెస్ ప్రాజెక్టులను కూలగొట్టదు. ఇది కాంగ్రెస్ చరిత్ర అనే మాటని సందర్భంగా మనవి చేస్తూ నేను ముఖ్యమంత్రి గారిని మీ అందరి చప్పట్ల ద్వారా కోరుతా ఉన్నా, ఆ మాటల్ని విచారణకు ఆదేశించండి, లేదా కేటీఆర్ ఆ మాటలు ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ కాళేశ్వరం ప్రాజెక్టు మేడిగడ్డ కుంగుబాటుపై మహదేవ్పూర్ పోలీస్ స్టేషన్లో నమోదైన కేసుకు సిబిఐ అప్పగించాలని గతంలో పిసిసి ఉపాధ్యక్షుడు నిరంజన్ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని దాఖలు చేశారు. జాతీయ డ్యామ్ సేఫ్టీ అథారిటీ గత నవంబర్ 1న ఇచ్చిన నివేదిక ఆధారంగా బాధ్యులపై క్రిమినల్ కేసులు నమోదు చేసేలా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదేశాలు జారీ చేయాలంటూ పిటిషన్లో కోరారు. కాళేశ్వరం ఇరిగేషన్ ప్రాజెక్టు కార్పొరేషన్ లిమిటెడ్ 86,000 కోట్లు సేకరించడంపై కూడా సిబిఐతో దర్యాప్తు చేయించాలంటూ విన్నవించారు. కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతిపై సిబిఐ అధికారులకు ఫిర్యాదు చేసినా దర్యాప్తు చేయడం లేదన్న పిటిషన్ను ఆరోపించారు. విచారణ సందర్భంగా సిబిఐ అధికారులను వివరణ కోరింది. అప్పట్లో కౌంటర్ దాఖలు చేసిన సిబిఐ తమను దీనిపై రాష్ట్ర ప్రభుత్వం ఎటువంటి ఫిర్యాదు అందలేదని, రాష్ట్ర ప్రభుత్వం ఫిర్యాదు చేస్తే కావలసిన వనరులను సమకూరిస్తే తమకు దర్యాప్తు చేయడానికి ఎలాంటి ఇబ్బంది లేదండి. అయితే సీఎం రేవంత్ రెడ్డి మాత్రం కేంద్ర దర్యాప్తు సంస్థ అయిన సిబిఐకి అప్పగించడంపై అయిష్టతతో జ్యుడిషియల్ విచారణకు ఘోష్ కమిటీ నియమించారు. కేటీఆర్ గారు పదే పదే కాంగ్రెస్ పార్టీ బాంబులు పెట్టి కూల్చిందేమో
అని తెలంగాణ ప్రజలను పక్కతో పట్టించే ప్రయత్నం క్లియర్గా కనపడుతుంది. నేను ఒక చిన్న విన్నపం చేసుకుంటున్నాను మీకు. 22/10/2023 తారీఖు అంటే మీ ప్రభుత్వంలో ఆ రోజు అక్కడున్నటువంటి ఒక అసిస్టెంట్ ఇంజనీరు లోకల్ పోలీస్ స్టేషన్లో ఏ రోజైతే మేడిగడ్డ బ్యారేజ్ కుంగిపోయిందో ఆ రోజు వారు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. కాబట్టి నేను కాంగ్రెస్ పార్లమెంట్ సభ్యునిగా ఈరోజు మీకు ఒకటే చెప్తున్నా, మీరు దీన్ని ఇమ్మీడియట్గా సిబిఐ ఎంక్వైరీ చేయాల్సిందిగా కోరుకుంటున్నాను. తాజాగా కేటీఆర్ మరోసారి మేడిగడ్డ కుంగుబాటుపై బాంబులు పెట్టారన్న అనుమానాలు వ్యక్తం చేయడంతో సిబిఐ విచారణకు అప్పగించి బీఆర్ఎస్ పొలిటికల్ గేమ్కు చెక్ పెట్టాలని ప్రభుత్వం భావిస్తున్నట్టుగా తెలుస్తోంది. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.